అసలు ఈ లైఫ్లో సెయిల్ అవ్వాలంటే మనం చాలా కొత్త విషయాలు నేర్చుకోవాలి. కానీ ఎలా నేర్చుకోవాలి, ఏం చేస్తే బాగా గుర్తుంటుంది, ఇవేం సరిగ్గా తెలియక మనం అప్పుడప్పుడు మొదలు పెడతాం, ఆపేస్తాం. కొన్నిసార్లు అయితే మొదలు కూడా పెట్టాం. మీరు ఏవైతే నేర్చుకోవాలనుకున్నారో జీవితంలో అట్లా లిస్ట్ ఒకటి బయటికి తీయండి, అర్జెంట్గా తీయండి చెప్తాను. ఎందుకంటే ఈ వీడియోలో మనం ఏ విషయాన్నైనా ఈజీగా నేర్చుకునే 3 టిప్స్ తెలుసుకుందాం. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? మెడికల్ ఎగ్జామినేషన్ లో టాప్ వచ్చిన 100+ మెడికల్ స్టూడెంట్స్ నుంచి అండ్ మెడిసిన్ కెరీర్ లో సక్సెస్ అయిన డాక్టర్స్ నుంచి వచ్చిన అడ్వైస్ ఇది. సో వాళ్ళు ఫాలో అయ్యి సక్సెస్ అయ్యారంటే ఇది మనం చేసిన సక్సెస్ అయిపోతాం. కేవలం 3 టిప్స్ మాత్రమే తీసుకొచ్చాను. ఈ 3తో స్టార్ట్ చేసి అదరగొడదాం. ఈ వీడియోలో ఏం చెప్పే కంటెంట్ అయినా మీతో పాటు నాకు కూడా రిలవెంటే, నేను కూడా అప్లై చేయాలి. ఎందుకంటే మనందరం ఎక్సలెన్స్ కోసం పాటుపడే వ్యక్తులు. వెల్కమ్ టు రాహుల్ టీచర్స్ అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వితౌట్ డిలే ఫస్ట్ టిప్ తో స్టార్ట్ చేసేద్దామండి. అదేంటంటే స్కెడ్యూల్ టైమ్ టు లెర్న్. మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఫోన్ పక్కన పడేసి రోజుకి కేవలం 3 or 4 hours మీ క్యాలెండర్ లో టైం బ్లాక్ చేసి మరీ స్కెడ్యూల్ చేసుకుని అది నేర్చుకోవాలండి. ఎక్కువ టైం కూడా అవసరం లేదండి, కేవలం 3-4 hours. పొద్దున్న 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 2 గంటలు, ఇలా రోజులో ఆ టైం ని స్ప్రెడ్ చేసుకోండి. ఎక్కువ సేపు కూడా అవసరం లేదు. ఇంకా మీరు ఏమైనా కోర్స్ తీసుకుంటున్నా అది నేర్చుకోవడానికి ఒకే టైంలో, వారం మొత్తంలో ఒకే టైంలో, ఈవినింగ్ 5 to 7 అలా ఒకే టైంలో ఉంటే ఇంకా మంచిది. కాకపోతే ఈ టైంలో మనకి డిస్ట్రాక్షన్ ఉండకూడదు. ఎందుకంటే మనం ఫ్లో స్టేట్ లో ఉండి నేర్చుకుంటే అన్ని బాగా గుర్తుంటాయంట. దీనికోసం మీతో పాటు నేను కూడా ఫాలో అవుదాం అనుకుంటున్న టిప్ ఏంటంటే టైం బ్లాక్ చేసుకుందాం అండి. టైం బ్లాకింగ్ ఈట్స్ టు డూ లిస్ట్ ఫర్ ఎ బ్రేక్ఫాస్ట్. ఎన్నిసార్లు మనం టు డూ లిస్ట్ లో ఆ పింక్ స్లిప్స్ లో రాసుకుని ఏం చేయాలో అది అతికించుకుని దాన్ని మర్చిపోయి వారం తర్వాత 2 వారాల తర్వాత అది పీకేసి డస్ట్బిన్ లో పడేసాం. టు డూ లిస్ట్ లో రాసుకున్న పనులు చెయ్యము, మనం పక్కన పడేస్తాం. దాని బదులు క్యాలెండర్ యాప్ ఓపెన్ చేసి టైం బ్లాక్ చేసి 5 minutes ముందు రిమైండ్ చేయమని చెప్పి చక్కగా టైం ను బ్లాక్ చేసుకుంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా క్లియర్ గా చెప్పేయాలి, అది టైం బ్లాక్. ఆ టైం బ్లాక్ లో నేను ఇంకే పని చేయదలుచుకోలేదు, నేను అది నేర్చుకోవడానికే ఉన్నాను. అప్పుడు ఖచ్చితంగా మనం కనీసం ఆ టైం ని యూటిలైజ్ చేసుకుని నేర్చుకుంటాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ టిప్ వచ్చేసి లవ్ ద థింగ్ యూర్ గోయింగ్ టు లెర్న్ ఆర్ అటాచ్ యువర్ సెల్ఫ్ టు ఎ లార్జర్ ఆస్పిరేషన్. దీనికి వచ్చేస్తే ఏంటంటే అన్నిసార్లు మనం చేసే పని నచ్చదు, మనం నేర్చుకోవాలనుకున్నది నచ్చితే ఎవ్వరు చెప్పకుండానే మనమే చేస్తాం కదండి. సో మనం లవ్ చేయలేనప్పుడు మనం నేర్చుకుంటాం అన్న విషయాన్ని దాన్ని ఒక బిగ్గర్ ఆస్పిరేషన్ కి అటాచ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇది నా ఫ్యామిలీ డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది ఇది నేర్చుకుంటే, లేకపోతే ఇది నేర్చుకుంటే నా లైఫ్ స్టైల్ బెటర్ అవుతుంది, ఇది నేర్చుకుంటే నా బిజినెస్ ఆర్ కెరియర్ ఇంకా బెటర్ స్టేజ్ కి వెళ్తాయి. ఇలా ఒక బిగ్గర్ ఆస్పిరేషన్ కి అటాచ్ చేస్తే మనం నేర్చుకుందాం అనుకున్న దాన్ని మనం అది నేర్చుకోవడానికి ఎక్కువ మోటివేటెడ్ గా ఉంటాం. థర్డ్ వన్ వచ్చేసి టెస్ట్ యువర్ లెర్నింగ్స్. టెస్టింగ్ ఇస్ ద బెస్ట్ వే టు లెర్న్ అండి. టెస్టింగ్ ఇస్ ద బెస్ట్ వే టు ఇంప్రూవ్ అవర్ నాలెడ్జ్. సో ఖచ్చితంగా మనం ఏది నేర్చుకున్నా సరే దాని నుంచి చదివే విషయం అనుకోండి, దాని నుంచి ఒక క్విజ్ ప్రిపేర్ చేసి మనం చదివిన రోజు సాయంత్రం లేకపోతే మరుసటి రోజు ఆ క్విజ్ ని ఫిల్ చేసాం అనుకోండి, మనకు ఆన్సర్ తప్పు వచ్చినా పర్లేదు, బట్ మన బ్రెయిన్ ఖచ్చితంగా తర్వాత ఆన్సర్ తెలుసుకుంటే దాన్ని గుర్తు పెట్టుకుంటుంది. సో సబ్జెక్ట్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. మీరు చదివిన తర్వాత క్విజ్ చేయండి. ఇంకో సింపుల్ వే టు టెస్ట్ యువర్ లెర్నింగ్ ఏంటో తెలుసా? మీరు నేర్చుకున్నది పక్కనోడికి నేర్పించడం. మీ ఫ్రెండ్ కో మీ పియర్ కో మీరు తెలుసుకున్న దాన్ని నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు అప్పుడు చెప్పేటప్పుడు మీరు కొన్ని విషయాలు మర్చిపోయినా తర్వాత మీరు వెళ్ళి తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ బ్రెయిన్ లో న్యూరల్ కనెక్షన్స్ ఫామ్ అయ్యి మీరు తర్వాత తెలుసుకున్న విషయం బలంగా మీ మెమరీలో ఉండిపోద్ది, విచ్ హెల్ప్స్ యూ ఇన్ లాంగ్ టర్మ్. 3 టిప్స్ తెలిసిపోయినాయి కదా అని వెళ్ళిపోకండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసినందుకు మీకోసం ఒక బోనస్ టిప్, 4th టిప్. అదే ఏంటంటే దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఫస్ట్ నైట్ స్లీప్. మీరు అనుకున్న ఫస్ట్ నైట్ స్లీప్ కాదు. విషయం ఏంటంటే అండి, మనం ఏదైనా కొత్త విషయం తెలుసుకున్న రోజు మనం డీప్ స్లీప్ తీసుకున్నాం అనుకోండి, ఆ నాలెడ్జ్ మన బ్రెయిన్ లో బాగా కన్సాలిడేట్ అవుద్ది. నిద్రలో ఉన్నప్పుడే మనకు న్యూరల్ కనెక్షన్స్ ఫామ్ అవుతాయి అనే విషయం మాత్రం మనం మర్చిపోవద్దు. సో మీరు ఏదైనా నేర్చుకున్న రోజు ఖచ్చితంగా డీప్ స్లీప్ తీసుకోండి. దిస్ ఇస్ ద బెస్ట్ టిప్. ఈ టిప్స్ యూస్ చేసి కొత్త విషయం ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనందరం లెట్స్ హోల్డ్ అవర్ సెల్ఫ్ అకౌంటబుల్. అలానే 4th టిప్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.